గిరిధరా ఏలరా కినుకనా మీద ఏదైనా తప్పైన మన్నించరాదా. గిరిధరా ఏలరా కినుకనా మీద ఏదైనా తప్పైన మన్నించరాదా. ఈ పాట వింటున్నంతసేపు ఏ సినిమాలో విన్నామా, ఏ సినిమాలో వినలేదా ఇవన్నీ తీసి పక్కన పెడితే ఈ పాట మీద మనకంటూ ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏ సినిమా పాట కాదిది. నారాయణ రెడ్డి గారు కృష్ణుడి మీద ఉన్న భక్తితో మీరా భజన్స్ కొన్నింటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే వారు స్వయంగా తెలుగులో రాసినటువంటి పాట. కలగ కృష్ణమోహన్ గారు ట్యూన్ చేసినటువంటి పాట ఇది. ఇది ఏ సినిమాలోనూ వినలేదు. కానీ ఒక సినిమా పాటకి దీటుగా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ ఎన్నో వస్తూనే ఉన్నాయి. అది భక్తి కావచ్చు, విరహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లాలిపాటలు కావచ్చు, ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి పాటలు సినిమాల్లోనే కాకుండా ప్రైవేట్గా మనకి దొరికినటువంటి ఆల్బమ్స్లోనూ, అలాగే ఎంతోమంది ప్రైవేట్గా సినిమాలకి కంపోజ్ చేయని వాళ్ళు ప్రైవేట్గా కంపోజ్ చేసినటువంటి ఎన్నో పాటలు ఉన్నాయి. ఇదంతా ఈ టాపిక్ అంతా అసలు ఎందుకు చెప్తున్నానో అని మీకు అనుమానం రావచ్చు. ఈనాటి ఎయిర్టెల్ సప్తస్వరాల కార్యక్రమంలో మన 10 మంది పార్టిసిపెంట్స్ కూడా నాన్ ఫిల్మ్ సాంగ్స్ ఈరోజు ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఎలిమినేషన్ రౌండ్ ఇది. 10 మందిలో నుంచి 9 మంది మాత్రం మిగులుతారు, ఒక్కళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఎలిమినేషన్ కూడా ఆ ప్రాసెస్ ఏ రకంగా జరగబోతోంది అంటే వీళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకొని వచ్చిన ఎస్ఎంఎస్లన్నింటినీ చూసి టాలీ చేసి అప్పుడు వాళ్ళు స్కోర్ చేసుకున్నటువంటి మార్కులు, ఈరోజు మన న్యాయ నిర్ణేతలు వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఇచ్చేటటువంటి మార్కులు అన్నీ కలగలిపి ఫైనల్ స్కోర్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎయిర్టెల్ సప్తస్వరాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగిపోతోంది అంటే దానికి కారణం ముఖ్యమైన కారకులు మా న్యాయ నిర్ణేతలు శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, అలాగే శ్రీమతి ఎస్పి శైలజ గారికి మనందరం మరొకసారి స్వాగతం పలుకుతాం. వెల్కమ్ టు యూ మేడం అండ్ సార్. మంచి మంచి పాటల్ని విని ఆనందించడానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక ఈనాటి ఈ కాంపిటీషన్లో నేను ఇక్కడికి పిలవబోతున్నటువంటి మొట్టమొదటి కంటెస్టెంట్ వంశీధర్. నమస్తే సార్. వంశీ మ్యామ్, కార్యక్రమంలో మనం వినబోతున్నటువంటి అంటే నువ్వు పాడబోతున్న మొట్టమొదటి పాట నేను మరొకసారి తెలుగు పాట అనే పాట పాడబోతున్నాను. దీన్ని రచించిన వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వంగళ పార్థసారథి ఆచార్య గారు. సంగీతరత్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఎన్సివి జగన్నాథాచార్య గారు. ఎన్సివి జగన్నాథాచార్య మాస్టర్ గారి దగ్గర నేను కూడా నేర్చుకున్నాను విజయవాడలో. పాడినవారు మా నాన్నగారు టీకేవిఎల్ నరసింహాచార్యులు గారు. అమ్మో, గుడ్ లక్ టు యూ వంశీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా, మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా. శాతవాహనుల చరిత్ర సౌరభాలు చాటుదునా, శాతవాహనుల చరిత్ర సౌరభాలు చాటుదునా. మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా. సంగీతం సాహిత్యం తుంగభద్రతరంగాలు, సంగీతం సాహిత్యం తుంగభద్రతరంగాలు, రాగాలై రసధునులై ప్రవహించిన దివ్య సీమ, రాగాలై
రసధునులై ప్రవహించిన దివ్య సీమ అదిగో నా తెలుగు తల్లి, అదిగో నా కల్పవల్లి, అదిగో నా తెలుగు తల్లి, అదిగో నా కల్పవల్లి. శాశ్వతమీ క్రొత్త వెలుగు, శాశ్వతమీ క్రొత్త వెలుగు, విశ్వము నిండును మళ్ళీ. శాశ్వతమీ క్రొత్త వెలుగు, విశ్వము నిండును మళ్ళీ. మరొకసారి తెనుగు పాట మనసారగా పాడుదునా, శాతవాహనుల చరిత్ర సౌరభాలు చాటుదునా. మరొకసారి తెనుగు పాట మనసారగా పాడుదునా. వంశీధర్, మ్యామ్, పాట చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఒక చిన్న తప్పు చేశారు మీరు. ఏం చేశారు చెప్పండి? పాట చివర పాట ఒక లైన్ పాడి చివర ఏం చేసామంటున్నారు. మళ్ళీ మళ్ళీ మర్చిపోకండి, అది అంత బాగుంది, చక్కగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అదే మీరు పాడిన భావంలో నేనేమి చెప్పలేదు, కానీ వాయిస్ కల్చర్ ఇంకొంచెం బ్రాడ్ అవ్వచ్చు అనిపించింది ఇలాంటి పాట పాడేటప్పుడు. అది మేబీ ఇట్ విల్ కమ్ త్రూ ప్రాక్టీస్ ఇన్ ఏజ్, అంటే కొంచెం వయసుతో పాటు అది వస్తుంది అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. మీ నాన్నగారిని ఈ రకంగా చూపించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. వంశీ, మ్యామ్, న్యాయ నిర్ణేతలు వాళ్ళ అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. మరి మన ఆడియన్స్ సంగతి? ఎస్ఎంఎస్ అడగాలి. అందరికీ నమస్కారం. విన్నారు కదా నా పాట. నా నుండి మరిన్ని పాటలు మీరు వినాలనుకుంటే తప్పకుండా నాకు ఎస్ఎంఎస్ చేయండి. నాకు ఎస్ఎంఎస్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి VAMSI వంశీ అని టైప్ చేసి 56000606కి ఎస్ఎంఎస్ చేసి నన్ను ఆశీర్వదించండి. మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక మంచి పాట, అది భక్తి కావచ్చు, లలితం కావచ్చు, సినిమా కాకుండా ఉంటే చాలు. ఆ పాటతో ముందుకొస్తున్న వారు ఎవరు? అనురాగ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. అనురాగ్ సెలెక్ట్ చేసుకున్న పాట ఏంటి? నేను ఆనంద్ భట్టార్ గారి మ్యూజిక్లో వచ్చిన నీకే శరణు అనే ఆల్బమ్ నుంచి గోవింద గోవింద అని కొలువరే అనే పాట పాడబోతున్నాను. పాడేవారు ఉన్నికృష్ణన్ గారు. ఇది అన్నమయ్య గారి పాట. అన్నమయ్య వారి పాట, నాన్ ఫిల్మ్ సాంగ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఆ హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని పలుకరే,
సిరివరయనుచును చలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చలగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే థ్యాంక్ యూ అనురాగ్, సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు 16 ఇయర్స్ కదా, దీని తర్వాత వచ్చే 2 ఇయర్స్ చాలా డిఫికల్ట్ ఏజ్, అంటే వాయిస్ ట్రాన్సిషన్ ఏజ్ ఉంటుంది. అప్పుడు కూడా పాటలు ఆపొద్దు, ఎందుకంటే నేను ఈ ఏజ్లో ఇంత మంచి ఫీల్ ఉన్న వాయిస్ చూడలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఇన్బిల్ట్ ఫీల్ ఉంటుంది కదా, యూ హ్యావ్ దట్. దాన్ని ఇలా ప్రాక్టీస్ పాడుతూ కంటిన్యూ చేస్తేనే వస్తుంది, ఇక అది కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. అందుకు ఆ ట్రాన్సిషన్ ఏజ్లో వాయిస్ సపోర్ట్ చేయకపోయినా సింగింగ్ మాత్రం ఆపొద్దు. ఓకే సార్. అది ఓకే సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. అనురాగ్, బాగుంది అనురాగ్, మంచి పాట తీసుకున్నారు. కోర్స్ మీరు ప్రైవేట్ సాంగ్స్ అంటే అందరూ మంచి సాంగ్సే తీసుకుంటారు. ఇవి సినిమా పాటలకు ఏమీ తీసిపోయినటువంటి పాటలు ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సింగర్ కూడా, ఎస్టాబ్లిష్ అయిన ప్రతి సింగర్ కూడా డెఫినెట్గా ప్రైవేట్ సాంగ్స్ తప్పకుండా పాడున్నారు. అందరూ పాడారనమాట. ఘంటసాల గారు పెట్టింది పేరు దానికి. ఆయన పాడిన కొన్ని పాటలు సినిమా సాంగ్స్ కంటే కూడా చాలా ఫేమస్ అయ్యాయి. తల నిండా పూదండ దాల్చిన రాణి కానీ, కుంతి విలాపం కానీ, ఉషశ్రీ కానీ ఇవన్నీ చాలా అద్భుతాలు సాధించాయి. తప్పకుండా వీటి మీద కూడా దృష్టి సారించండి. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. విన్నారుగా నా పాటని. నా పాట కనుక మీకు నచ్చినట్టయితే నా నుంచి మీరు ఇంకా పాటలు ఆశిస్తే నాకు ఎస్ఎంఎస్ చేసి నన్ను ఆశీర్వదించండి. నాకు ఎస్ఎంఎస్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ANU అను అని టైప్ చేసి 56000606కి ఎస్ఎంఎస్ చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. ఇప్పుడు మన ముందుకొచ్చి మరొక అద్భుతమైన లలిత గీతాన్ని వినిపించడం ఎవరి వంతు ఇప్పుడు? శశి కిరణ్, ప్లీజ్ కమ్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నారు? నేను కలగా కృష్ణమోహన్ గారు రచించి లలిత సంగీతంలో నా గురువు శ్రీ కె రామాచారి గారు స్వరపరిచిన అనుక్షణము నీ తలపులతో అనే పాట పాడబోతుంది. అనుక్షణము నీ తలపులతో నీవైపోయిన నేను, అనుక్షణము నీ తలపులతో నీవైపోయిన నేను, నిన్ను చూడక క్షణమైన నేనింక గడపలేను. అనుక్షణము నీ తలపులతో నీవైపోయిన నేను, నిన్ను చూడక క్షణమైన నేనింక గడపలేను. అనుక్షణము నీ తలపులతో నీవైపోయిన నేను. నాలో లోపల మెదిలే ప్రతి ఆలోచనలో నీవే, లో కొనలు సాగే ప్రతి ఆలాపనలో నీవే. నాలో లోపల మెదిలే ప్రతి ఆలోచనలో నీవే, లో కొనలు సాగే ప్రతి ఆలాపనలో నీవే. నీ
జీవితమంటే ఈ వేళ ఏ వేళ నీ కోసం నే బ్రతికేను నేను చూడక క్షణమైన నేనింక గడపలేను అనుక్షణము నీ తలుపులతో నీవైపోయిన నేను ఫిల్మ్ సాంగ్లో ఉండే ఆ కమర్షియాలిటీ అంతా ఉంది ఈ సాంగ్లో. అట్ ది సేమ్ టైం సింగర్కి కావాల్సినంత ఛాలెంజ్ కూడా ఉంది ఆ కంపోజిషన్లో. ఆ రెండు కలిపి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో ఛాలెంజింగ్గా పాడగలిగే ఇది ఉండే దీంతో రామాచారి గారి కంపోజిషన్ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయన కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. శశికిరణ్ బాగా పాడారు మీరు. కానీ పాట మీద మీకు కమాండ్ లేదు, ఎందుకన్నా అనిపించింది నాకు. ఇవాళ కొంచెం డల్గా ఉన్నారు మీరు. మీ వాయిస్లో ఒక చక్కటి మృదుత్వం ఉంది కాబట్టి ఆ పాటకు సరిపోయింది. ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా పాడొచ్చు ఆ పాట కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి శశికిరణ్, ముందుగా అందరికీ నమస్కారం. విన్నారు కదా నా పాటని. నేను బాగా పాడానని మీకు అనిపిస్తే, ఇంతకన్నా ఇంకా బాగా పాడగలనని మీకు అనిపిస్తే, దానికి మీ ఆశీర్వాదాలు చాలా అవసరం. మీరు దయచేసి మొబైల్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SASHI శశి అని టైప్ చేసి 56000606కి SMS చేసినట్టయితే ఇంకా ఇలా పాడుతూనే ఉంటాను, మీరు వింటూనే ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శశి, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన పాట. ఆ పాట తను చెప్పక్కర్లేదు, అంటే నాకే తెలుసు తను ఏం పాడబోతుందో. తేజస్విని ఆ పాట, ఆ గొంతు మనం తిరుమల కొండ మీదకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చే వరకు వినిపించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గొంతు. భారతరత్నం, మన భారతదేశానికే అత్యున్నతమైనటువంటి గాయనిగా అందరి చేత మన్ననలు పొంది మనందరి గురువు అయినటువంటి MS సుబ్బలక్ష్మి గారి గాత్రం. ఆ గాత్రం నుంచి వెలువడ్డ ఒక అద్భుతమైన అన్నమాచార్య కీర్తనని ఇక్కడ మనకి ప్రజెంట్ చేయబోతోంది తేజస్విని. లెట్స్ వెల్కమ్. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. 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 నిరతకరకలిత నవనీతం నిరతకరకలిత నవనీతం నిరతకరకలిత నవనీతం బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం. నిరతకరకలిత నవనీతం బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం. తిరువేంకటాచలస్థితం తిరువేంకటాచలస్థితం అనుపమం హరిం. తిరువేంకటాచలస్థితం అనుపమం
तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपालपालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा. థ్యాంక్ యూ. తేజస్విని, ఒక మన భారతరత్నాన్ని ఇవాళ తలుచుకునే ఒక అవకాశం మాకు ఇచ్చావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ ఎందుకు భారతరత్న అయ్యారు? నాకు తెలిసి నా వయసుకి ఒక కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆవిడ కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి. ఆవిడ స్టేజ్ వెనకాల ఉన్నారు. అంతవరకు నేను ఎప్పుడూ ఆవిడని కలవలేదు. ఆవిడ చూడటం, ఆవిడ ఎలా ఉంటారు, ఆవిడ స్టేజ్ మీద ఎలా కూర్చుంటారు, ఎలా పాడతారు, ఊహ తప్పించి పిక్చర్స్ చూడడం తప్పించి డైరెక్ట్గా ఆవిడని ఎప్పుడు కలవలేదు నేను. అన్నయ్య తీసుకెళ్ళి ఆవిడ చక్కగా పట్టు చీర, ఆవిడ ఎలా ఉంటారో అందరికీ తెలుసు, కూర్చో ఉన్నారు. అమ్మ మా చెల్లెలమ్మ తను కూడా ఏదో కొంచెం పాడుతుంది అన్నారు. ఆవిడ లేచి నిలబడి కొంగిలా కప్పుకొని 2 చేతులతో నాకు నమస్కారం చేశారు. అక్కడే ఆవిడ కాళ్ళ దగ్గరే కూర్చున్నాను నేను. ఆవిడ క్యాలిబర్ ఏమిటి అంటే ఎంత నమ్రత అసలు ఆ వ్యక్తిలో. అసలు ఆవిడ మూర్తిభవించిన సరస్వతీదేవి కదా ఆవిడ అసలు నన్ను చూసి లేవాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చోవలసిన వాళ్ళం మేమందరం. అక్కడ అంతకు కూడా అర్హత ఉండదు మాకు. అలాంటి ఆవిడ ఆ స్థానం నుంచి ఆవిడ నిలబడి నాకు నమస్కారం పెట్టడం అంటే నేను సిగ్గుతో చచ్చిపోయాను. ఎందుకంటే ఏ మాత్రం ఆనని మేము ఆవిడ అంత మర్యాద ఇస్తుంటే ఎందుకు ఆవిడ భారతరత్న అయ్యారు అంటే ఎంత ఎదిగినా కూడా ఆ ఒద్దిక, ఆవిడ పాటలు, ఆవిడ నడతలు, ఆవిడ స్టేజ్ మీద ఎలా ప్రజెంట్ చేస్తారు పాటలు, అవన్నీ కనపడుతుంటాయి మనకి. సో అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆవిడ చప్పట్లు కొట్టండి తలుచుకుంది. ఈ పాట వరకు డెఫినెట్గా చాలా టఫ్ కంపోజిషన్. ఎందుకంటే గ్యాప్స్ చాలా తక్కువ బ్రీత్ తీసుకోవడానికి. ఆ తక్కువ గ్యాప్లో బ్రీత్ తీసుకునే ఇదేదైతే ఉందో, టెక్నిక్ ఏదైతే ఉందో అది బాగా అనిపించింది నాకు ఇన్ యువర్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్. ఆవిడతో కంపేర్ చేయకూడదు కాబట్టి. తేజస్విని అయితే ఈ పాట ఎలా పాడుతుంది? థ్యాంక్ యూ సార్. మన ఆడియన్స్ని అడగాల్సింది ఏమైనా ఉందా? ఎస్ఎంఎస్ అడగ. చూసారు కదండి నా పర్ఫార్మెన్స్. మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TEJU తేజు అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మన ముందుకొచ్చి ఒక అద్భుతమైన లలిత గీతాన్ని వినిపించబోతున్నటువంటి గాయకుడు, మంచి గాయకుడు భరణి. భరణి, నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట శివపాద మంజీరనాథం. దాన్ని సంగీతం సమకూర్చిన వారు శ్రీ సాలు రాజేశ్వరరావు గారు, రచించింది భావనాచారి గారు. కాకపోతే ఆయన కలం పేరు రోహిణీ చంద్ర అవడం వల్ల అలా ప్రఖ్యాతి చెందింది ఆ రచన. అండ్ పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు పాడబోతోంది భరణి గారు. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. శివపాద మంజీరనాదం, శివపాద మంజీరనాదం, 4 వేదాలకే రిపుల నాట్యానువాదం. శివపాద మంజీరనాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం, ఆద్యంత మధురం అత్యంత శుభదం. ఆర్యా మహాదేవి కనుదిన వినోదం, ఆర్యా మహాదేవి కనుదిన వినోదం. శివపాద మంజీరనాదం, శివపాద మంజీరనాదం. పాపాలు శాపాలు భక్తుల విలాపాలు, పాపాలు శాపాలు భక్తుల విలాపాలు, హాలాహలము ఓలె హరింపగా బోలు. పాపాలు శాపాలు భక్తుల విలాపాలు, హాలాహలము ఓలె హరింపగా బోలు. ప్రమథ గణపతి తగణ స్వరజతుల లయగతుల సా విసనిదని పా నిపమ పరిసా
రిసని దని పా నిప మ పరి నిస మరి సని నిస సాని రిసని దని పా మ పరి సా మ పరి సా పదని ప మరి మ పా ప్రమథ గణపతి తగణ స్వర జతుల లయ గతుల తజ్జణుత తక జణుత హైర్దోంత తజ్జణుత జడగంగ ఉప్పొంగ కైలాసగిరిపై జడగంగ ఉప్పొంగ కైలాసగిరిపై హరుడు తాండవ కేళి పచరించు వేళ హరుడు తాండవ కేళి పచరించు వేళ శివపాదమంజీరనాదం నాలుగు వేదాల కేరిపుల నాట్యానువాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం. కష్టమైన పాటే డెఫినెట్గా. పల్లవి ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఓపెనింగ్. థ్యాంక్ యూ సార్. తర్వాత చరణం స్టార్టింగ్ కొంచెం ఇదైనా తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెషన్ అది ఎంత బాగుంది. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ కంపోజిషన్ అండ్ ప్రజెంటేషన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. భరణి, ఎస్ మ్యామ్. మీ వాయిస్కి ఉండే లిమిటేషన్స్ వల్ల అది గుర్తుపెట్టుకొని చూస్తే మీరు బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే తెలుసు నాకు మీ ప్రాబ్లం ఏంటో తెలుసు కాబట్టి కష్టతరమైన పాట తీసుకున్నారు, దానికి న్యాయం చేకూర్చారు. థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. భరణి, ఎస్ మ్యామ్. ఆడియన్స్ని ఏమైనా అడుగుతావా? యశోర్ ఎస్ఎంఎస్ అడుగుతా. అందరికీ నమస్కారం. విన్నారుగా నా పాట కనుక మిమ్మల్ని శివతాండవం చేయించినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నాకు ఓట్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHARANI భరణి అని టైప్ చేసి 56000606కి SMS చేసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్టెల్ సప్తస్వరాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దట్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్స్ భరణి అండ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో మరొక మంచి పాట వినాలనుకుంటున్న మనందరికీ మంచి పాట వినిపించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి వాడు ప్రవీణ్. ప్రవీణ్ పాడబోతున్నటువంటి పాట నేను ఘంటసాల మాస్టర్ గారు స్వరపరిచి రావోయ్ బంగారి మామ అనే లలిత గీతం. పసిడి పొలాల్లో పల్లెపడుచు తన మామ కోసం కలవరపడుతూ ఇలా పిలుస్తోంది. రాబోయి బంగారి మామా నీతోటి రహస్యం ఒకటున్నదోయి, రాబోయి బంగారి మామా. ఏటి పడవ తరంగు పాట గిరికీలలో ఏటి పడవ తరంగు పాట గిరికీలలో చెలికాడ మనవగల్ కలవోసుకుందాము, రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా. ఘంటసాల గారి గమకాలు మళ్ళీ అలా అంత పర్ఫెక్ట్గా పాడగలిగే వాళ్ళు వస్తారా అని నాకు డౌట్ ఉన్నప్పుడు యు ఆర్ దేర్ అనిపించుకున్నందుకు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ గమకాలు చాలా కష్టం పాడడం. అలాంటి గమకాలు ఉండే సాంగ్సే సెలెక్ట్ చేసి ఎలా అయినా ఫర్దర్ రౌండ్కి వెళ్ళిపోవాలని ప్రతి రౌండ్లో ట్రై చేస్తున్నాడు ప్రవీణ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జులుగులు ఎలా ఉన్నాయంటే ఆ నదిలో తరంగాలు వచ్చేటప్పుడు
ఆ సూర్యకిరణాలు పడితే చూసారా, అవి డైమండ్స్ కూడా వాటి ముందు ఆగవు, అలా వెళ్ళిపోతుంటాయి రజన్లాగా. అలా ఉంది మీ గొంతులో గమకాలు. చాలా చక్కగా పాడారు, హాయిగా ఉంది. అప్పుడే అయిపోయిందే పాట అనిపించింది. చాలా చాలా బాగా పాడారు. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. రసహృదయులకు నా నమస్సుమాంజలులు. నా పాట మీకు నచ్చినట్లయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PRAVEN ప్రవీణ్ అని టైప్ చేసి 56000606కి SMS పంపించండి. థ్యాంక్ యూ. మరొక మృదు మధురమైనటువంటి లలిత గీతాన్ని వినాలనుకుంటున్నారా? నేను కూడా వినాలనుకుంటున్నాను. ఎవరి గాత్రంలోంచి? సాకేత్ గాత్రంలోంచి. లెట్స్ వెల్కమ్ సాకేత్. నమస్తే నమస్తే నమస్తే. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట ఏంటి? నేను మా నాన్నగారు శ్రీరామాచారి గారు స్వరపరిచిన ఒక పాటనే పాడినా అనే పాట పాడుతున్నాను. దాన్ని రచించింది వి శశికళా స్వామి గారు, పాడింది నిత్య సంతోషిని గారు. ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా, ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా, సరిగమ పదని సప్తస్వరముల మధుర భావాలు స్వరస గీతాలు కళములో నిండగా ఒక పాటనే పాడనా. సాని సదా పగమనీదా గమనీద నీరి గరి కపగరి గరి నిరిని పని పగపగరి నీ పసా. ఝం ఝం జనన జతులన్నీ పలికే వేళ నా తనువే మురిసి నాట్యాలు చేసేనే, సుస్వరమైన ఓంకారనాదంలోన నా మనసే మురిసి సరిగమలు పాడేనే. కవితే రాయనా నవరాగం కూర్చనా ఈ గీతం పాడనా మీ మనసే దోచనా, నవ కవితలల్లి స్వరము కూర్చి చతుల గతులు మేళవించి రాగమాలికలు భావగీతికలు జగతి కందించనా. సమగ పగమరి మాత నిరి గారి నిద నిదమ గప మద పమాగ పమ నిదమ పగమ గస సరి సరి సనిరి మగ పమద ప సనిరి సమారి నిదమ సరి సమ మగ పమద పనిద మద నిదమ మద మమ మపద మప నిసరి నిస పమద పమ పద మప నిసరి నిస పమద పప సనిరి సమరి పమరి సరి నిసరి నిసరి నిసద పమప. ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా, సరిగమ పదని సప్తస్వరముల మధుర భావాలు స్వరస గీతాలు కళములో నిండగా ఒక పాటనే పాడనా, ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా. ఇంకొంచెం ఫీల్ అవ్వచ్చేమో అనిపించింది. ఏదో ఇప్పుడు ఈ పాట నేను ఇప్పుడు అప్పజెప్పాలి అన్నట్టు అనిపించింది. లాస్ట్ 20% ఆఫ్ ది టైం కొంచెం ఫీల్ స్టార్ట్ అయింది, అంటే పల్లవి మళ్ళీ రిపీట్ అయిన దగ్గర నుంచి అక్కడ వరకు మాత్రం ఐ ఫెల్ట్ ఓకే ఓకే. చూద్దాం. ఎస్ సార్. సాకేత్ మ్యామ్ బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఇప్పుడు ఈ పాట నువ్వు పాడేటప్పుడు దీని వెనకాల ఎన్ని విషయాలు పనిచేస్తుంటాయో నాకు తెలుసు అనుభవపూర్వకంగా. ఒకటి, నాన్నగారు పాట పాడుతున్నావు, అవును మ్యామ్. ఆ భయం ఉంటుంది, సరిగ్గా పాడకపోతే ఇంట్లో దెబ్బలు పడతాయి.
తర్వాత రామాచారి గారి అబ్బాయిగా పాడుతున్నావు. ఓకే, అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నీ మీద పనిచేస్తాయి, నాకు తెలుసు. ఒక సింగర్ మీద ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి. తర్వాత తీసుకున్న పాట కూడా చాలా చాలా కష్టతరమైన పాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నువ్వు బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. సో ప్రాక్టీస్ చెయ్యి. ఎస్ మ్యామ్. ఈ పాట ఇంకా బాగా పాడొచ్చు, నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. సాకేత్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే చెప్పు. ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SAKETH సాకేత్ అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఓట్ చేస్తారు సాకేత్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అబ్బాయిల డామినేషన్ ఎంతో ఉన్నటువంటి మన ఎయిర్టెల్ సప్తస్వరాల కాంపిటీషన్లో ఇద్దరు మెరుపు తీగలన్నమాట. ఒక అమ్మాయి తేజస్విని అయితే ఇంకో అమ్మాయి ఎవరు? శ్రావణ భార్గవి. తనేం పాట పాడిపోతుందో, శ్రవణానందం కలిగించబోతుందో తన్నే అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ శ్రావణ భార్గవి. నమస్తే మ్యామ్. నమస్తే. భార్గవి, నువ్వు పాడబోయే పాట? నేను నారాయణ తీర్థుల వారి తరంగం బ్రూహిముకుందేతి అనే పాట పాడబోతున్నాను ఇప్పుడు. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు? అది మా గురుగారైన బి లలిత గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే మా, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మా. బ్రూహిముకుందేతి రసనే పాహి ముకుందేతి రసనే బ్రూహిముకుందేతి రసనే పాహి ముకుందేతి రసనే బ్రూహిముకుందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుందేతి రసనే పాహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి అచ్యుత శ్రీకృష్ణ హరి రామేతి అచ్యుత శ్రీకృష్ణ హరి రామేతి హరినారాయణ తీర్థ పరేతి హరినారాయణ తీర్థ పరేతి బ్రూహి ముకుందేతి రసనే పాహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి. బాగుందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. సింపుల్ అండ్ క్లీన్. గురువుగారు ముందు కూర్చొని తాళం వేసుకుంటూ సంగీతం పాట పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది, సింపుల్గా. తరంగాలు ఒక రకంగా అంతే, వాటికి అలా పాడడమే పెట్టింది పేరు కాబట్టి. తర్వాత కేశవ కాదు మా కేశవ. కేశవ. ఓకే, మెలికేశ. బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మరి SMS అడిగేస్తే విన్నారు కదండి నా పాటని. నా పాట మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRAV శ్రావ్ అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. ఇప్పుడు వస్తున్నటువంటి పార్టిసిపెంట్ మనకున్నటువంటి మరో అద్భుతమైన గాయకుడు కృష్ణారావు గారు. ఏ పాట పాడుతున్నారండి? నేను కళాప్రవీణ బండారు చిట్టుబాబు గారు స్వరపరిచి శ్రీ దూసి ధర్మారావు గారు రచించిన వెన్నెల మాట్లాడితే అనే పాటను పాడబోతున్నాను మేడం. వెన్నెల మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ పాటలో చూస్తామన్నమాట, వింటామన్నమాట. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. వెన్నెల మాట్లాడితే అది ఏ ఊసో ఏ భాషో తెలుసా, వెన్నెల మాట్లాడితే అది ఏ ఊసో ఏ భాషో తెలుసా, కన్నులు పాడితే చెలి కన్నులు పాడితే కన్నులు పాడితే చెలి కన్నులు పాడితే
పూలు నవ్వితే పరిమళాలు రువ్వితే చెలి పిలుపో తొలి వలపో తెలుసుకోలేవా పూలు నవ్వితే పరిమళాలు రువ్వితే చెలి పిలుపో తొలి వలపో తెలుసుకోలేవా గాలి సాగితే చిగురాకులు ఊగితే గాలి సాగితే చిగురాకులు ఊగితే చిరు కోరిక చెరలాడిన సూచన కాదా వెన్నెల మాట్లాడితే అది ఏ ఊసో ఏ భాషో తెలుసా కన్నులు పాడితే చెలి కన్నులు పాడితే కన్నులు పాడితే చెలి కన్నులు పాడితే అది ఏ రాగం ఏ భావం తెలుసా మనసా వెన్నెల మాట్లాడితే అది ఏ ఊసో ఏ భాషో తెలుసా 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 చరణంలో ఆ రేంజ్ ఉన్న బిట్ ఏది చరణంలో రేంజ్ ఉన్న బిట్ గాలి సాగితే హాఫ్ నోట్ పెంచండి గాలి సాగితే చిగురా ఇప్పుడు 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 ఈ శృతితో పల్లవి పాడండి వెన్నెల మాట్లాడితే అది ఏ ఊసో ఏ భాషో తెలుసా ఇది సెలెక్ట్ చేసుకుని ఉంటే నేను ఫస్ట్ చరణం ఎందుకు అది చెప్పానంటే మ్యాక్సిమం రేంజ్ అది కదా ఆ రేంజ్ రీచ్ అవ్వగలిగితే ఇది ఈ శృతి తీసుకోవడం తప్పు కాదు మంచి కంపోజిషన్ మీరు సెలెక్ట్ చేసిన శృతి కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే బాగుంది ఎక్స్ప్రెషన్ థ్యాంక్ యూ సార్ మంచి కంపోజింగ్ చిట్టిబాబు గారిది చాలా చాలా మంచి సింగర్ని ఆయన పైకి తీసుకొచ్చారు ఇప్పటికీ మంచి ఆర్కెస్ట్రా కండక్ట్ చేసుకుంటూ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఎక్కువగా స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్లో ఆయన లేకుండా కార్యక్రమం జరగదు సో మీరు ఒక్కొక్కళ్ళు గురించి వాళ్ళ రచనో లేకపోతే వాళ్ళ స్వరకల్పనో తీసుకొని మాకు ప్రజెంట్ చేస్తుంటే వాళ్ళని గుర్తు చేసుకునే అవకాశం వస్తుంది సో లలిత గీతాలను ఎంచుకోవటంలో ఇది కూడా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది కదా సో దానికి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది మటుకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి ఆల్ రేంజెస్ మీరు పాడటం అప్పుడు డెఫినెట్గా మంచి సింగర్ అవుతారు థ్యాంక్ యూ నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ATSS అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి KRISHNA కృష్ణ అని టైప్ చేసి 56000606కి SMS చేయండి థ్యాంక్ యూ ఒక్క స్పేస్ ఇవ్వాలండి మధ్యలో గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్ టు యూ కృష్ణారావు గారి తర్వాత రేవంత్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాను నువ్వు పాడబోయే పాట ఏంటి రేవంత్ నేను పాడబోయే పాట నమో నారాయణ అనే పాట పాడబోతున్నాను మేడం దీని సంగీతం గానం గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గుడ్ లక్ టు యూ ఇది అన్నమాచార్య కీర్తన అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే नित्याय विबुध संस्कृत्याय नित्याधिपत्याय मुनिगणपत्याय नित्य
सत्याय विबुधसंस्कृत्याय नित्याधिपत्याय मुनिगणपत्याय सत्याय प्रत्यक्षाय सम्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय सम्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो. వాయిస్ బాగుంది కానీ నమో అని ప్రతి చోట మో దగ్గర శృతి మారిపోయింది, అపశృతి వచ్చింది. మో ఆ సస్టైన్ నోట్ ఏదైతే ఉందో అది మెయిన్ శృతిలో కాకుండా అటుగానే ఇటుగానే ఉంది ప్రతిసారి, అదే అనిపించింది. అయితే కంపోజిషన్ చాలా కష్టం, ఆ తాళంకి అలాంటి బ్రేక్స్తో పాడడం. ఓవరాల్గా ఇట్స్ ఓకే పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. ఐ ఫెల్ ఈ పాటకి ప్రాణమే నమో కదా, అది మట్టుకు చూసుకో. అది కొంచెం శృతి అటు ఇటు అయింది అందులో, స్టార్టింగే అది కాబట్టి మొట్టమొదటిసారిగా మొదలు పెట్టగానే అబ్బా అనిపిస్తుంది. అందుకని అది జాగ్రత్తగా చూసుకో, బాగా ప్రాక్టీస్ చేయి. సరే. ఇలాంటి పాటలు పాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిక్షన్ కూడా నెక్స్ట్ టైం ఈ ఫాల్ కాకుండా చూసుకుంటా. తనకు కొంచెం ప్రాబ్లం ఉంది నా పలకడంలో, అది చూసుకో నువ్వు. ఓకే, రేవంత్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలనేది రేవంత్ చెప్తాడు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నా పాట కనుక మీకు నచ్చి మీరు మెచ్చినట్టయితే వెంటనే మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి REVANTH రేవంత్ అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. అయితే ఆనవాయితీ ప్రకారం మనం ప్రతి వారం చేస్తున్నదే ఎయిర్టెల్ సప్తస్వరాల్లో స్ట్రెప్సిల్స్ క్లియర్ వాయిస్ ఆఫ్ ది డేగా ఈరోజు అంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎంపిక చేయబడ్డ గాయకుడు ప్రవీణ్. కంగ్రాచులేషన్స్. రాబోయి బంగారి మావా నీతోటి రహస్యం ఒకటున్నదోయి రాబోయి బంగా. ప్రీవియస్ రౌండ్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్, అలాగే మీ ఎస్ఎంఎస్లు, న్యాయ నిర్ణేతల నిర్ణయం, వీటన్నింటినీ కలగలిపి ఈనాటి ఈ పర్ఫార్మెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని రిజల్ట్ అనౌన్స్ చేయాలి అంటే కనుక మా న్యాయ నిర్ణేతల నిర్ణయం ఎలా ఉందనేది ప్రస్తుతం నేను చెప్తాను. వీటికి తర్వాత మీకు సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని జత చేద్దాం. అయితే ఈరోజు ఒక చిన్న కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే చెప్పడానికి, ఇద్దరి మధ్యలో టై అయింది. అది న్యాయ నిర్ణేతల దృష్టిలో. వారు సాకేత్ అండ్ భరణి, వీరిద్దరూ అంటే సరిసమానమైన మార్కులు న్యాయ నిర్ణేతల ద్వారా సంపాదించుకున్నారు. ఆడియన్స్ అందించినటువంటి ఎస్ఎంఎస్ల వివరాలు ఎలా ఉన్నాయి అంటే, పర్సంటేజ్లో మనం చూస్తే కనుక భరణి 7.18% ఉన్నాడు, అలాగే సాకేత్ 6.30% ఉన్నాడు. అంటే మనం ఆడియన్స్ని కూడా ఈ కార్యక్రమంలో అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశాం కాబట్టి మీ అందరికీ సంబంధించిన నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీ నిర్ణయం, న్యాయ నిర్ణేతల నిర్ణయం ఇద్దరిది కలిపి చూస్తే కనుక ఈరోజు ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నటువంటి గాయకుడు సాకేత్. ఐమ్ సారీ టు సే. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఎయిర్టెల్ సప్తస్వరాల వారికి థ్యాంక్స్ మ్యామ్, జడ్జెస్కి థ్యాంక్స్ మ్యామ్, మీకు థ్యాంక్స్, ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ థ్యాంక్స్, ఇక్కడ పనిచేసిన మేకప్ మ్యాన్ నుంచి ప్రతి చిన్న ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఇక్కడ ఉన్న క్రూ మొత్తానికి థ్యాంక్ యూ మ్యామ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ నన్ను చాలా ఫేమస్ కూడా చేశారు. నిన్ను ఫేమస్ చేసావంటావు. నిన్ను ఫేమస్ చేయటం వెనకాల నీ మీద ఉన్న అభిమానం అంత గొప్పది. ఇప్పుడు సాకేత్ అయితే నీకును మాకు ఒక ఒప్పందం కుదుర్చుకుందాం.
నువ్వు రోజు ఈ కార్యక్రమానికి వస్తూ ఉండు, మా వాళ్ళు కొంచెం హుషారుగా ఉంటారు. అంతే కదా, బోల్డ్ మంది ఫ్రెండ్స్ అయింటారు నీకు. అది మాత్రం మిస్ అవుతాం మేడం కదా? మనం ఫర్ ష్యూర్. అది సాకేత్ విషయానికి వచ్చేసరికి తనకి ట్రాన్సిషన్ పీరియడ్ ఇది వాయిస్కి. పర్టికులర్గా ఈరోజు పర్ఫార్మెన్స్లో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ పీక్స్లో ఉంది.